కార్యకర్తలు కానీ తెలిసినటువంటి మేధావులు కానీ వాస్తవంగా తెలుసుకొని చెప్పండి. అనవసరంగా మేము చేసిండ్రు వాళ్ళు ఏం చేయలేదు. ముఖ్యమంత్రి తర్వాత మరియు మంత్రుల తర్వాత ఈ నియోజకవర్గానికి అభివృద్ధి చేసినటువంటి మహానాయకుడు, మనందరి ప్రియ నాయకుడు, గౌరవనీయులు భూపతి రెడ్డి గారికి, అట్లాగే సోదరులు ఉపగంగారెడ్డి గారికి, శ్రీనివాస్ గారికి, వెంకరెడ్డి గారికి, మర్యారెడ్డి ఆనంద్ గారికి బాగా చేసుకున్నారు. కానీ మన సార్ అటువంటి భేదాభిప్రాయాలు లేకుండా చేస్తుంటూ సార్ మనం ఒక గిఫ్ట్ ఇవ్వాల్సింది ఏం లేదు. రాబోయే ఎలక్షన్లలో జడ్పీటీసీ కానీ ఎవరైనా నిల్చొని సర్పంచ్ కానీ వార్డు మెంబర్ కానీ ఏది పోటీ చేసినా మన సార్ గిఫ్ట్ ఇచ్చేది ఒకటే. దయచేసి అర్థం చేసుకోండి. ఒక్కోసారి అడిగినట్లు లేరు. ఈ రోడ్డు విషయం కానీ తిరుమల రోడ్డు సార్కు బాగు చేయాలని ఉద్దేశంతో చేసేది తప్ప మీ పాత ప్రభుత్వం ఎవరైనా చెప్పండి, మనకు ఖండించాలా. ఎదురుదాడి చేయకపోతే నిజమవుతుంది. 100 తప్పులు ఒక తప్పును 100 కాంగ్రెస్ 24 hours ఆర్డబ్ల్యూఎస్ కింద ఇచ్చారు. ఒక పోల్ పెట్టి కలపలేకపోయారు. 10 సంవత్సరాలు గవర్నమెంట్ ఉండి లీడర్లు ఉన్నారు. ఇప్పుడు ఎంపీటీసీ లేడు, వార్డు మెంబర్ లేడు, జడ్పీటీసీ లేడు. అయినా సార్ మొత్తం ముదారం వేసుకో వసతుల కొరకు మరి ఇక్కడ సొసైటీ ద్వారా సొసైటీ భవన నిర్మాణానికి, అదేవిధంగా కింద కొంచెం కమర్షియల్గా సొసైటీకి ఇన్కమ్ వచ్చేందుకు కావాల్సిన బిల్డింగ్ మనము నిర్మించుకొని మరి దాన్ని ప్రారంభోత్సవ కార్యక్రమంలో మీ గ్రామానికి రావడం జరిగింది. ఈ కార్యక్రమానికి నాతో పాటు మరి అధ్యక్షత వహిస్తున్నటువంటి మీ ముద్దు బిడ్డ సింగిల్ విండో చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి గారికి, అదేవిధంగా నాతో పాటు వచ్చినటువంటి మన జిల్లా బ్యాంక్ చైర్మన్ డిసిసిబి చైర్మన్ రమేష్ రెడ్డి గారికి, అదేవిధంగా మరి మార్కెట్ కమిటీ చైర్మన్ ముప్ప గంగారెడ్డి గారికి, మన సొసైటీ డైరెక్టర్ ఆనంద్ గారికి, మీ గ్రామ పెద్దలు సీనియర్ కాంగ్రెస్ నాయకులు వెంకటరమణ గారికి, మరి మన మండల పార్టీ అధ్యక్షుడు తమ్ముడు నవీన్ గౌడ్ గారికి, అదేవిధంగా మన బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు అయినటువంటి శ్రీనివాస్ గారికి, మరి డిచ్పల్లి సింగిల్ విండో అధ్యక్షుడు రామచందర్ గౌడ్ గారికి. దేశంలో 29 రాష్ట్రాలు ఉన్నాయి. 29 రాష్ట్రాలలో 15 రాష్ట్రాలలో బీజేపీ గవర్నమెంటే ఉంది. మోడీ పరిపాలిస్తున్నాడు, మోడీకి సంబంధించిన మనుషులే పరిపాలిస్తున్నారు అక్కడ. కానీ మీరు ఆలోచించండి, ఎక్కడైనా రైతులకు రుణమాఫీ అయిందేమో, మీరు ఆలోచించండి, ఎక్కడైనా రైతులకు బోనస్ ఇచ్చిండేమో, ఎక్కడైనా సన్నబియ్యం ఇస్తున్నారా, ఎక్కడైనా ఇందిరమ్మ ఇండ్లు ఇస్తున్నారా, ఎక్కడైనా కానీ మరి ఇదే ఈ కావాల్సిన ఇక్కడ ఉన్నటువంటి సంక్షేమ పథకాలు అందజేస్తున్నారా? ఎక్కడ ఏ రాష్ట్రంలో లేదు. ఇలా మహిళలకు ఉచితంగా ఆర్టీసీ బస్సు ఇస్తున్నాం, రైతులకు 24 గంటలు కరెంటు ఉచితంగా ఇస్తున్నాం. ఇవాళ ఏ రాష్ట్రంలో ఇస్తున్నారా? 29 రాష్ట్రాల్లో ఎక్కడ లేదు. బీజేపీ రాష్ట్రాల్లో అయితే అసలే లేదు. ఇక వాళ్ళు మాట్లాడతారు రైతుల గురించి, వాళ్ళు మాట్లాడతారు పేదరికం గురించి. ఇవాళ అంటే నేను చెప్తా ఉన్నా, ఇప్పుడు మీ అధికారం ఉన్నప్పుడు ఎందుకు చేయరు? ఇలా సన్నబియ్యం ఇస్తుంటే మొన్న కూడా బీజేపీ అంటే మోడీ ఇస్తున్నాడు అంటే, మరి మోడీ ఇస్తే మీ 15 రాష్ట్రాలు ఇయ్యరు. అధికారం ఉన్న దగ్గర ఇయ్యారంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్న దగ్గర మోడీ ఇస్తున్నాడు బియ్యం అంటే చెప్పుకోవడానికి కూడా అట్లా మరీ సిగ్గుమారి చెప్పుకుంటా ఉన్నారు. అంటే ఇలాంటి పరిస్థితులలో ఇవాళ అన్నీ కూడా ప్రభుత్వము చేస్తూ ఉన్నది. ఇవాళ పరిస్థితి ఎట్లా ఉందా అంటే ఇవాళ నంబర్ 1 రాష్ట్రంగా ఎదగబోతూ ఉంది మన రాష్ట్రం. రేవంత్ రెడ్డి నాయకత్వంలో అన్నీ అవుతూ ఉన్నాయి. ఇక ఒక మహిళలకు కూడా ఇప్పుడు 0 వడ్డీతో రుణాలు ఇస్తూ ఉన్నాం. మనం మేమే ఇచ్చిన 30 కోట్ల రూపాయల రుణము మహిళలకు ఇక్కడ మనం మీటింగ్ పెట్టి పంచడం. ఎవరైనా మహిళా సోదరుమని చనిపోతే కూడా వాళ్ళకి సంబంధించిన 2 లక్షల రూపాయల రుణము లోన్ వేవింగ్ కొరకు, లోన్ ఇన్సూరెన్స్కు దానికి కూడా డబ్బులు ఇచ్చినాం మనం 2 లక్షల రూపాయల వరకు. మహిళా సోదరుమని యాక్సిడెంట్ అయ్యి చనిపోతే కూడా 10 లక్షల రూపాయలు, 3 చనిపోయారు మన కాన్సెన్స్లో 30 లక్షల రూపాయలు ఇచ్చినాం. ఇలా గల్ఫ్ బాధితులతో ఆడుకుంటున్నాం. చనిపోయిన వాళ్ళకు గల్ఫ్లో ఎవరైనా భార్య పిల్లలు వదిలి గల్ఫ్లో పోతున్నారు, మరి కుటుంబం ఆగమైపోతుందని చెప్పి వాళ్ళకు పాలసీ తీసుకొచ్చి ఇవాళ మన నియోజకవర్గంలో దగ్గర 18-19 మందికి 5 లక్షల రూపాయలు ఇచ్చినాం మనం. ఇట్లా సంక్షేమం అని చేసుకుంటూ పోతున్నాం. రైతులకు కూడా ఇలా రైతులు కూడా మామూలుగా పంట పండిస్తలేరు. మరి అలా నేను శ్రీనివాసు మరి చిన్నపిల్లలాగా ఉన్నాడు, మరి ఇంత పెద్ద సొసైటీ మరి ఎట్లా చేస్తాడు అనుకున్నా, కానీ మరి బ్రహ్మాండంగా వేస్తూ ఉండి ఇప్పుడు 2-3 పంటలు మనం వచ్చినాక కొన్నాము. ఎక్కడ కూడా రైతులకి ఇబ్బంది లేకుండా ఇలా లాభాలలో నడుస్తున్నది. ఇలా రమేష్ అన్న అంటున్నాడు మేమే వీళ్ళ దగ్గర అప్పు తీసుకోవాలని పరిస్థితి బ్యాంకు నడిపిస్తున్నారంటే ఇవాళ మరి ఇంత పెద్ద కొత్త బిల్డింగ్ మనం కట్టుకొని ఎక్కడ లేని విధంగా మరి చాలా తక్కువ సొసైటీలో ఉన్నాయి ఇంత పెద్ద బిల్డింగ్. ఇవాళ ఇంత చక్కటి కార్యక్రమాలు శ్రీనివాస్ రెడ్డి గారు చేస్తూ ఉన్నాం మీ గ్రామంలో. అంటే నిజంగా నాకు నల్లవెల్లికి ఏదైనా పూర్వజన్మ సంబంధం ఉందేమో. మరి ఇక్కడ నల్లవెల్లికి వస్తే నాకు ఎప్పుడు కూడా గమ్మత్ అనిపిస్తుంది, ఒక ప్రేమ, అభిమానము, గౌరవం. ఎందుకంటే చాలా ప్రేమ మనుషులు పాపం వాళ్ళు.
ఎప్పుడు కూడా నన్ను గౌరవించారు, ఆదరించారు, ఏదో కావాలని అడిగింది, కానీ ఎప్పుడు కూడా నన్ను ఒక మాట కూడా ఇప్పుడు అనలేవాళ్ళు. ఎందుకంటే అంత ప్రేమ, అంత గౌరవం ఉన్నటువంటి వ్యక్తులు. మరి నన్ను ఎలక్షన్లో కూడా మ్యాక్సిమం మెజారిటీతో గెలిపించారు. ఆ రోజు నల్లవేలి పరిస్థితి చెప్పుకుంటే జిల్లాలో పెద్ద నాయకులే ఉన్నారు. మరి కాంగ్రెస్ పార్టీని అనగదొక్కడానికి మర్డర్లు కూడా అయినాయి. ఇప్పుడు మన డిబి గంగారాం మొన్ననే 3 రోజులు అయిందా, ఇప్పుడు వర్ధంతాయి. ఆ రోజు మరి ఎన్నో ఒడిదొడుగులు ఎదుర్కొని మరి గ్రామము గట్టిగా కాంగ్రెస్ వైపు నిలబడ్డది. మర్డర్లు అయినా పర్వాలేదు, ఎన్ని ఫ్రాక్షన్స్ అయినా పర్వాలేదు. నేను చెప్పడం జరిగింది, మీ కాంగ్రెస్ పార్టీ మీకు అన్ని విధాలుగా అండగా ఉంటుంది, మీరేం అధైర్యపడే అవసరం లేదు, అన్నిటికీ మేము నిలబడతామన్నారు చెప్పడం జరిగింది. దానికి తగ్గట్టుగా గ్రామ పెద్దలు కూడా, గ్రామంలో ఉన్నటువంటి నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా గట్టిగా నిలబడి మరి అప్పుడు ఎవరైతే మనం అన్యాయానికి గురి చేసినో వాళ్ళకు బుద్ధి చెప్పడం జరిగింది. సో ఇవాళ మనము మంచి స్థానంలో ఉన్నాం. నేను ఎమ్మెల్యేగా మీ ముందు నిలబడ్డా, తర్వాత మీ ఆశీర్వాదంతో మరి ఇవాళ మన గవర్నమెంట్ కూడా వచ్చింది. పెద్దలు రేవంత్ రెడ్డి గారు కూడా ముఖ్యమంత్రిగా అయ్యిండు. ఆ రోజు మనం ఎన్నికలప్పుడు చెప్పినవన్నీ కూడా దాదాపుగా అన్నీ కూడా మనము 6 గ్యారంటీలతో పాటు మరి ఇలా గ్రామంలో ఉన్న సమస్యలు కూడా ఒకటి తీర్చుకుంటూ వస్తున్నాం. మీకు తెలుసు, 10 సంవత్సరాలు పరిపాలించినటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వం అభివృద్ధి చేయకపోవడమే కాకుండా మరి పేదవాళ్ళకు ఒక బెడ్రూమ్ ఇవ్వలే, ఒక డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వలే, ఒక పేదవానికి ఒక గుంట భూమి ఇవ్వలేదు, ఒక గుంట భూమి కూడా నీళ్ళు అందించలేదు. ఇంకా కేసులు, మర్డర్లు అన్నీ అయినాయి. మళ్ళీ ఇలా ముఖ్యమంత్రి అప్పుడు ఉన్నటువంటి కేసీఆర్ కుటుంబం వీళ్ళందరూ కూడా మొత్తం తెలంగాణను దోసుకొని అప్పుల పాలు చేసినటువంటి సందర్భం వీళ్ళు చూస్తూ ఉన్నారు. అయ్య ఒక కేసులు ఇరుక్కున్నాడు, మామకు ఒక కేసులు ఇరుక్కున్నాడు, అయ్య బిడ్డకు కేసులు ఇరుక్కున్నది, నాకు కొడుకు ఒక కేసులు ఇరుకు, మొత్తం కుటుంబం కూడా తెలంగాణ ప్రజల ముందు ఇలా దోషులుగా నిలబడ్డారు. ఒకటాని కాదు, ఎన్నైనా చూడు, గొర్రెలలో చూడు స్కామే, మేఘాలలో మన చేపలలో చూడు స్కామే, ఇక కాళేశ్వరం అయితే అది కూలేశ్వరం అయిపోయింది. అసలు ఘనత అయితే అసలు చరిత్ర కూడా చూడాడు. కట్టిపోయిన ప్రాజెక్టు కడితే 3 ఏళ్ళ కూలిపోయే ప్రాజెక్ట్ ఎవడు కట్టాడు? నిజంగా సిగ్గునంటే ఉరివాసం చచ్చిపోవాలి. చెప్తున్నా, అంత సిగ్గుశరం లేకుండా మరి ఇలా కుటుంబం అంతా కూడా అంటే అవినీతి పాలైపోయి మొత్తం జైలుకు పోయే పరిస్థితిలో ఉన్నారు. అంత నిరాశ నిస్పృహలో ఉన్నారు. ఇక మాజీ ఎమ్మెల్యేలు అందరూ కొంతమంది బీజేపీ అంటున్నారు, కొంతమంది కాంగ్రెస్ అంటున్నారు. అది ఎప్పుడు పడవ మునిగే పరిస్థితి ఉందో అది టీఆర్ఎస్ పని అయిపోయింది. ఎందుకంటే గతంలో ఒకటి సామెత ఉన్నది, పెద్ద అయిపోయింది, చెడుపకురా చెడదో అని. మరి ఇలా అంటే ప్రజలను ఇబ్బంది పెట్టి ప్రజలను దోసుకుంటే మరి ప్రజలు బుద్ధి చెప్పరా? ఇవాళ అసలు నిజామాబాద్ రూరల్ కాన్స్టిట్యున్సీలో టీఆర్ఎస్ పుట్టిందే నాతోని, అర్థమైందా? ఇలా మరి మీ అందరూ ఆదరితో మేమే ముందు పెట్టే కార్యక్రమం చేపడుతున్నాం. అంటే అట్లా ఉంటుంది కాదు, తప్పదు. మరి అది కర్మ రిటర్న్స్ అంటారు చూడు, అట్లా అంటే కర్మ అనేది ఎవరు తప్పించుకోరు అన్నట్టు. అంటే అట్లా కేసీఆర్ పరిస్థితి అట్లా తయారైంది. సరే, కానీ ఆయన పోయిడు కానీ తెలంగాణ మొత్తం అప్పులు చేసిపోయి ఎంత చేసిండంటే 8 లక్షల కోట్లు అప్పు చేసిండు. దాంట్లోకి వెళ్ళి 4 లక్షల కోట్లేమో రిజర్వ్ బ్యాంకు పర్మిషన్ తీసుకొని చేసిండు. అంటే ఎఫ్ఆర్బిఎం పరిధిలో వస్తుంది అన్నట్టు. అదేమో 5%, 6% ఇంట్రెస్ట్కి వస్తుంది. మిగతా 4 లక్షల కోట్లు చేసాడు. ఇంకా ఇది కాక అది ఏడుకెళ్ళి చేసాడంటే బయటకెళ్ళి తెచ్చాడు. ఇప్పుడు మనం బంగారం కుదబెట్టేట్లయితే మనము అప్పు తెస్తామో బయట ప్రైవేట్లకి వెళ్ళి 2 రూపాయలు 3 రూపాయలు తెచ్చినట్టు ఆయన 12%, 13% మితికి తెచ్చిండు. ఏం చేసామంటే ఇట్లనే కాళేశ్వరం డెవలప్మెంట్ అథారిటీ అనో, లేకుంటే పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ అనో, అదేనో ఇదనో, సివిల్ సప్లైలో కరెంట్ బిల్లు అన్నిటికీ మొత్తం అప్పు చేసి కూర్చున్నారు. ఇవాళ 4 లక్షల కోట్ల రూపాయలు అది బీజేపీలు ఏమంటున్నారు, బయటకు తెచ్చుకున్నా మాకు సంబంధం లేదు, నువ్వు ఎఫ్ఆర్బిఎంలో కన్వర్ట్ చేయాల్సిందే, లేకుంటే లేదు, ఇన్స్టాల్మెంట్ కట్టాల్సిందే. నువ్వు అది ఎఫ్ఆర్బిఎం అంటే రిజర్వ్ బ్యాంక్ పరిమితిలో వస్తే మనకు 12% బై 6% అవుతుంది. అది ఇక మన ముఖ్యమంత్రి గారు తన అన్ని కూడా ఈ బ్యాంకుల లోన్స్ అన్ని కూడా తీర్చుకుంటూ మరి డైవర్షన్ చేస్తున్నాడు, కన్వర్షన్ చేస్తున్నాడు. ఎఫ్ఆర్బిఎం పరిధిలోకి ఇప్పుడు 12% ఇంట్రెస్ట్ ఉన్న దాన్ని 6% చేయాలని చేసి అట్లా చేయడం వల్ల మనకు నెలకు 2,00,000 కోట్ల రూపాయలు మనకు మిత్తి మిగులుతున్నది. ఇలా మిత్తి కడుతున్నాం 6,000 కోట్లు నెలకు మనం. అంటే అలాంటి పరిస్థితుల్లో ఏమైందంటే ఎఫ్ఆర్బిఎం పరిధిలో లేని బయట కూడా అప్పులు చేసిపోవడం వల్ల ఇలా మనకు బయట అప్పు దొరుకుతలేదు. చాలామంది అనుకుంటారు ఏంటంటే ప్రభుత్వం ఏంది అప్పు దొరకదా ప్రభుత్వంకు అంటే. ఇలా కేంద్ర ప్రభుత్వంలో బీజేపీ ఉన్నారు, వాళ్ళు సహకరిస్తున్నారు, వాళ్ళు ట్రై చేసారు ఈ అప్పంతా కూడా నువ్వు ఎఫ్ఆర్బిఎం పరిధిలో తీసుకొచ్చుకో, అప్పుడు తర్వాత చూద్దామని.
అది కాక మనోడు ఇంకేం చేసినాడు, ఇంకా 1,00,00,000 కోట్ల రూపాయలు అప్పు చేసిపోయాడు. అంటే బకాయిలు అనమాట. ఇప్పుడు కాంట్రాక్టర్లకు కానీ, మన మధ్యాహ్న భోజనం కానీ, లేకుంటే ఫీజు రీయింబర్స్మెంట్ కానీ, అది కాకుండా ఉద్యోగులకి చేయాల్సిన బెనిఫిట్స్ ఉంటాయి, రిటైర్మెంట్ బెనిఫిట్స్, ఇవన్నీ కలిసి 1,00,000 కోట్లు చేసిపోయాడు. ఇది ఎట్లా అయిపోయిందంటే ఇది ఎక్కడ చూసినా ఏ కుట్లో చూసినా అప్పే కనబడుతుంది. అయినా కానీ నేను ఎందుకు చెప్తున్నా అంటే పరిస్థితులు ఇట్లా ఉన్నప్పటికీ మరి అలా ఇందిరమ్మ పార్టీ, ఇందిరమ్మ రాజ్యం, మరి ప్రజాపాలనలో మనం ఇచ్చిన మాట మీద కట్టుబడి ఉండాలని ఎన్ని ఇబ్బందులు ఉన్నా కానీ 18 నెలల్లోనే మనము ఎన్ని చెప్పినో అన్ని కొన్ని 1-2 చేయకపోవచ్చు, కానీ మెజారిటీ 100% చేసి పెడతా ఉన్నాం. ఇవాళ సన్నబియ్యం, గతంలో ఒక కళ ఉండే పేదవాడు సన్నబియ్యం తినడం, రేషన్ కార్డు చిన్నదే కానీ ఇలా మనం 40 లక్షల మందికి రేషన్ కార్డులు ఇస్తాం 10 సంవత్సరాల తర్వాత. మరి ఇలా రేషన్ కార్డు అంటే అదొక ఐడెంటిఫికేషన్, అదొక ఆధార్ లాగా. ఇంకోటి ఇప్పుడు రేషన్ కార్డు ఉంటే మేము ఆర్టీసీ బస్సులో ఫ్రీగా పోవచ్చు, ఆరోగ్యశ్రీ వాడుకోవచ్చు, దానికి ఇందిరమ్మ ఇండ్లకు వాడుకోవచ్చు, సన్న బియ్యంకు వాడుకోవచ్చు, ఇంకా దేనికైనా అన్ని సంక్షేమ పథకాలు అన్నిటి కూడా మనము అంటే రేషన్ కార్డే ప్రామాణికంగా తీసుకుంటున్నాం. ఇవాళ రేషన్ కార్డులు ఇస్తున్నాం, సన్న బియ్యం ఇస్తున్నాం. మన నల్లవెల్లిన ఇందిరమ్మ ఇండ్లు 26 ఇండ్లు ఇచ్చినాం. ఇలా 16 కడతా ఉన్నారు, ఇంకా 10 కడతారు, ఇంకో 10-15 కావాలంటున్నారు. 10 కాదు ఇంకా 50 అయినా కానీ నల్లవెల్లిలో ఇల్లు లేని వాళ్ళు ఉండదు. నేను కోరుకునేది అది. ఇలా 3.5 సంవత్సరాలు ఉన్నది. ఇంకా మరి 3.5 సంవత్సరాలు నల్లవెల్లిలో ఎవ్వరు కూడా ఇల్లు లేని వాళ్ళు ఉండదు. ఎవరైనా జాగా లేదు, ఇల్లు లేదు అనుకుంటే వాళ్ళకు కూడా జాగా కూడా ప్రభుత్వం తరఫున కొనిపించి 75 గజాలు ఇచ్చి వాళ్ళకు కూడా 5 లక్షలతో ఇల్లు శాంక్షన్ చేస్తాము. నల్లవెల్లిలో ఇల్లు లేని వాళ్ళే ఉండకూడదని అనుకుంటున్నాం. సో ఈ విధంగా అంటే మా చైర్మన్గా నాబడి తప్పదు. ఎందుకంటే మేము బహుశా 4 నెలల కింద ఇప్పుడు గౌరవ భూపతి గారితో మేము ఆ రోజు ఫౌండేషన్ కార్యక్రమం చేసుకోవడం జరిగింది. మరి ఆ రోజు నుంచి 4 నెలల్లోనే బిల్డింగ్ కంప్లీట్ చేసి బ్రహ్మాండమైన బిల్డింగ్ కట్టారు. వారికి మా డీసీబీ తరఫున వారికి మా యొక్క ధన్యవాదాలు. ఇందులో మేము వాస్తవానికి శ్రీనివాస్ ఇందాక చెప్పిన 4 కోట్ల రూపాయలు వాళ్ళు ఇక్కడ రైతులకు రుణాలకు అందజేయడం జరిగింది. మరి మేము కూడా మరి శ్రీనివాస్ దగ్గర డిపాజిట్ చేయించుకొని అప్పు తీసుకునే పరిస్థితి మాకు అట్లాంటి మంచి మనిషి కనుక మాకు కూడా బ్యాంకులో డిపాజిట్ చేయాలని కోరుకుంటున్నాం. ఇందులో భాగంగా 35 లక్షలు మేము మా నిజామాబాద్ నుంచి లోన్గా ఇవ్వడం జరిగింది. అట్లాగే మరి మన గౌరవ శాసనసభ్యులు మరి శంకుస్థాపన చేసిన రోజు ఆ రోజు కూడా మేము ఇదే రోడ్ ఎప్పుడు వచ్చినాం. వారికి ఆ రోజు మరి ఈ కొత్త రోడ్ అయితే లేకుండే కానీ మరి అంత త్వరలోనే ఈ కొత్త రోడ్ శాంక్షన్ చేయించి మరి ప్రారంభించి చేసినందుకు వారికి మనందరి తరఫున మరోసారి కృతజ్ఞతలు. నేను ఈరోజు నల్లవెల్లి గ్రామానికి నూతన భవన 60 లక్షలు నిర్మించుకొని అతి తొందరలో 3-4 మంత్స్లోనే కట్టడం జరిగింది. కాంట్రాక్టర్ ధన్యవాదాలు. ఫస్ట్ అయితే అడిగిన వెంటనే 56 మందికి 2,22,150 రూపాయలు ఇవ్వడం జరిగింది సార్. అది మన సొంత ఫండే సార్. ఇవి మనం ఎక్కినాక 14 నెలల్లో మనం చేసుకున్న సార్. వాస్తవంగా 1 ఇయర్ కింద మేము మాట్లాడాలంటే ఫస్ట్ టైం మైక్ పట్టుకున్నప్పుడు మాట్లాడలేకపోయాను సార్. నాకు ఇంతటి అవకాశం ఇచ్చినటువంటి భూపతి రెడ్డి సార్ గారికి పేరు పేరున ధన్యవాదాలు సార్. రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి సార్ గారు, అట్లాగే డీసీసీబీ చైర్మన్ రమేష్ అన్న గారికి, ఏఎంసీ చైర్మన్ ముప్పగారెడ్డి అన్న గారికి, వేదిక పైన ఉన్న నాయకులకు, అట్లాగే మా తోటి డైరెక్టర్లకు, మా వైస్ చైర్మన్ గారికి, రైతులకు, రైతు సోదరులకు, అక్క చెల్లెళ్లకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు సార్. మనం ఎక్కి 14 నెలలు అవుతుంది సార్. 14 నెలలలో మనము సొసైటీ నుంచి ఎల్టీ లోను మనం ఇచ్చుకున్నాయి సార్. మన సొంత ఫండు ఎల్టీ లోను 1,76,75,414 రూపాయలు మన సొంత ఫండు సార్. ఇవి